ప్రధానంగా దోషి ఈ ద్యు వసువు కాబట్టి ఇతడు మాత్రం దీర్ఘకాలం భూలోకంలో ఉంటాడు. ఇతడికి వివాహం జరగదు, బ్రహ్మచారిగా ఉంటాడు. కానీ ధర్మాత్ముడుగా ఉండి రాజ్యక్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఉంటాడు. సర్వశాస్త్ర విశారదుడై ఉండి భగవత్తత్వం తెలిసినవాడుగా ఉంటాడు. పితుఃప్రియోహి, తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. తండ్రి పట్ల అపారమైన ప్రేమ కారణంగానే రాజ్యాధికారాన్ని వదులుకుంటాడు, వివాహాన్ని వదులుకుంటాడు, ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. ఇవన్నీ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపంలో భాగాలు. వరుసగా ఆయనలా శపించాడు. దాని ప్రకారం అష్టవసువులు గంగా సంతనుల పుత్రులుగా జన్మించారు. అందులో 8వ వాడైన ద్యు వసువు దేవవ్రతుడిగా పుట్టినప్పుడు ఈ దేవవ్రతుడిని కూడా పై 7గురులాగానే గంగానది నీళ్లలో వదిలేయడానికి గంగాదేవి సిద్ధపడ్డప్పుడు శంతనుడు అభ్యంతరం పెట్టాడు. ఆగ్రహించి గంగాదేవి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు తండ్రి దగ్గర పెరుగుతున్నాడు.